ఒక ముఖ్యమంత్రి మాట్లాడాల్సినటువంటి మాటలైనా ఇవి చూడండి. కేంద్రంలో అధికారంలోకి వస్తేనే హామీలన్నీ అమలైతాయంట స్పష్టం చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాకుంటే తెలంగాణలో మీరు ఇచ్చిన హామీలు నెరవేరాయా, లేదంటే హామీల అమలు కోసము ఎన్నికల తర్వాత బీజేపీలో చేరతామని ఇంటిస్తున్నారా అని చెప్పి సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ జరుగుతూ ఉంది. తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయాలంటే కేంద్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే రావాలని, తెలంగాణలో 17 ఎంపీ స్థానాలకు 17 గెలవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన గాంధీ భవన్లో మీడియాతో మాట్లాడారు. అయితే సీఎం కామెంట్స్తో సోషల్ మీడియాలో అనేక ప్రశ్నలు వెలువెత్తున్నాయి. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాకుంటే హామీలు చేయరా అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. 100 రోజుల్లో చేస్తామని చెప్పిన మాటలన్నీ ఉత్తవేనా అని ప్రజలు అడుగుతున్నారు. అంతేకాదు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకుంటే హామీల అమలు కోసము అధికారంలోకి వచ్చేటువంటి బీజేపీ పార్టీలో మీరు చేరిపోతారని ముందే హింటిస్తున్నారా అని చెప్పేసి కూడా కొంతమంది నెటిజన్లు మాట్లాడుతూ ఉన్నారన్నమాట. ఎంత మంచి ఆలోచన చూడండి, మామూలు ఆలోచన అయినది. ఇప్పుడు ఏంది, ఇప్పుడు నిన్న మాట్లాడితే ఏమన్నాడు బయట, ఇంకో కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలు 100% అమలు జరుగుతాయి. ఇంతకాలం కేసీఆర్ అడిగింది లేదు, మోడీ గారు ఇచ్చింది లేదు. ఇప్పుడు ఇచ్చేది మేమే, తెచ్చేది మేమే. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు జరగాలి అని అంటే ఈ రాష్ట్రంలో 17కు 17 సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలవాలి. అంటే ఈ లెక్కన ఏంది, ఇప్పుడు 17కు 17 సీట్లు గెలవకపోతే మీరు ఇచ్చేటువంటి హామీలు ఏవి అమలు కావు 200%. దీంతో పాటు ఏంది, పైన కూడా అధికారంలోకి రావాలంట. నేను చెప్పిన మాట, కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే వీళ్ళు ఇచ్చేటువంటి హామీలన్నీ నెరవేరుతాయని ఆయన చెప్తా ఉన్నాడు. లేకపోతే నెరవేరవు. మరి నెరవేరాలి కాబట్టి నేనేం చేయాలి? అప్పుడు ఈయన అసలు ఇంటర్నల్ ఉద్దేశం వేరు. ఏంటంటే ప్రజలకు ఇప్పుడే హింటిస్తున్నాడు. అదే గాంధీ భవన్లో కూర్చొని కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లో కూర్చొని ఏం మాట్లాడుతూ ఉన్నాడంటే, నేను రేపు బీజేపీ పార్టీలో చేరబోతున్నా, నా గుంపునంతా వేసుకొని ఒక గుంపు మేస్త్రి మాదిరి నేను పోయి బీజేపీ పార్టీలో చేరబోతా ఉన్నా అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు నిన్నటి రోజున చెప్పినటువంటి మాటల సారాంశము. నేను ఇచ్చిన హామీలన్నీ నెరవేరాలంటే పైన కూడా కేంద్రంలో అధికారంలోకి రావాలి. ఇప్పుడు చెప్పండి మిత్రులారా, దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఎక్కడన్నా అధికారంలోకి వచ్చేటువంటి సూచనలు కనపడతా ఉన్నాయా? పైన ఆ ఇండియా కూటమి పెట్టి ఆ ఇండియా కూటమి పక్కన అలిగిపోతూ ఉంది. ఓవైపు మమతా బెనర్జీ వీకింది, అల్లకెళ్ళి ఆపు వీకింది, నిన్న మొన్న వీళ్ళు మిగతా వాళ్ళు పోయారు. అందరూ ఒకరి తర్వాత ఒక నితీష్ వాయే, ఒకరి తర్వాత ఒకరు అందరూ ఆ ఇండియా కూటమి అనేది విచ్ఛిన్నం అయిపోయింది. నిన్న ప్రశాంత్ కిషోర్ కూడా మాట్లాడడం జరిగింది. ఇండియా కూటమి పెద్ద బేకారు కూటమి, ఇంకా వీళ్ళ పని అయిపోయింది. సరైన నాయకులు లేక అనవసరంగా రాహుల్ గాంధీ లాంటి ఒక పప్పు లాంటి ఒక నాయకుని పట్టుకొని ఆడ పెట్టి మీరు అనవసరంగా దాన్ని నాగం చేస్తున్నారు, నాయకత్వ లక్షణాలు లేవు ఆయనకు అని చెప్పేసి అందరూ మాట్లాడుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో బీజేపీకి మళ్ళీ ఒకసారి అధికారం వచ్చేటువంటి అవకాశాలు దేశవ్యాప్తంగా కనపడతా ఉన్నాయి. సో కాబట్టి ఏంది, పైన ఎట్లా అధికారంలోకి రాదు కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఏం చెప్తాడు ఈయన, ఇప్పుడు ఈయన ముందే ఒక హింట్ ఇస్తున్నాడు. ఏమని చెప్తున్నాడు, పైన అధికారంలోకి వస్తేనే నేను ఇచ్చేటువంటి హామీలన్నీ నెరవేరుతాయి అని. అంటే ఏంది, రేపు ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీకి మొత్తము బకెట్ ఇచ్చి ఈ గుంపు మొత్తాన్ని వేసుకొని రేవంత్ రెడ్డి అమ్మట ఎంతమంది ఉంటారు, దాదాపు 30 నుంచి 40 మంది ఉంటారు. ఈ 40 మందిని వేసుకొని పోయి బీజేపీలో జాయిన్ అయిపోతాడు. బీజేపీలో జాయిన్ అయిపోయి బీజేపీ సర్కారు ఈడ తెలంగాణ రాష్ట్రంలో ఉంటుంది. ఎప్పుడు పార్లమెంట్ ఎన్నికల తర్వాత చూడండి జరిగేది ఇదే. ఆయన మాటల సారాంశం కూడా అదే. 200% ఆయన కాంగ్రెస్ పార్టీని బలపరచడం కోసం ఆయన ఏం ప్రయత్నాలు చేయడం లేదు. నిన్న మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ ఉన్నాడు, మోడీ కేసీఆర్ ఒక్కటే అని చెప్పేసి. సిగ్గు అనిపిస్తలేదు రేవంత్ రెడ్డి గారు? కొంచెమని అనిపించాలి కదా. పోయి మోడీని కలిసింది ఎవరు? కలిసినాక సరే ముఖ్యమంత్రి లెక్క పోయినావు, ప్రధానమంత్రిని కలిసినావు, దాన్ని ఏం తప్పు పట్టం. కలిసిన తర్వాత మోడీ దోస్త్ అని చెప్పేసి నీ రాహుల్ గాంధీ, నీ ఖర్గేనేమో దేశమంతా ప్రచారం చేస్తారు. ఆదాని మోదీ రెండు ఒకటే, ఇద్దరు కలిసి ఒకటే. దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల సంపదను దోషి మోడీ ఆదానికి ఇస్తా ఉన్నాడు. మోదీ బినామీ ఆదాని అని చెప్పేసి మీ రాహుల్ గాంధీ గారు, మీ జాతీయ అధ్యక్షులు ఖర్గే గారు, మీ సోనియా గాంధీ గారు అందరు ఇదే మాట మాట్లాడతారు. నువ్వేమో అదే ఆదానితోటి అలాయి బలాయిలు చేసుకుంటావు, సంతకాలు పెట్టుకుంటావు, ఎంఓయూలు చేసుకుంటావు, ముద్దులు పెట్టుకుంటావు, ఆలింగనాలు చేసుకుంటావు, భుజాలు ఆనించుకుంటావు, వస్తావు. నేషనల్ మీడియా ఏకిపారేసి నువ్వు చేసినటువంటి కార్యక్రమం వల్ల, నువ్వు చేసుకున్నటువంటి ఒక చిన్న ఎంఓయూ, ఒక చిన్న ఫోటో వల్ల నీ రాహుల్ గాంధీ సంవత్సరం అంతా తిరిగినటువంటి ఫలితం మొత్తము బూడిదలో పోసిన పన్నీర్ మాదిరి అయిపోయింది.
ఇంకా ఏంది ఉపయోగం? చేసేది మోడీ నువ్వు ఇద్దరు చీకటి మిత్రులు అనేది అర్థమైపోతూనే ఉన్నది. రేపటి నాడు స్వయంగా ఆర్కేనే కదా, రాధాకృష్ణనే కదా పోయిన ఆదివారమా అంతకుముందు ఆదివారమా, మన ఆదివారం కాకుండా అంతకుముందు ఆదివారం, అది కూడా చూపిద్దాం ఒకసారి. ఇక్కడ చూడండి ఇక్కడ క్లియర్గా అర్థం చేసుకోండి. ఏమని చెప్పిండు? మరోవైపు రేవంత్ భుజంపై తుపాకీ పెట్టి బీఆర్ఎస్ను దెబ్బగొట్టే వ్యూహానికి మోదీ పదును పెడుతున్నారు. కేసీఆర్ను రాజకీయంగా ఫినిష్ చేయండి, మీకు నా సహకారం ఉంటుంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా మాకు బాధ లేదు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినా మాకు బాధ లేదు, కానీ కేసీఆర్ కుటుంబం మాత్రం ఉండకూడదు, మీరు చేయగలిగిందంతా చెయ్యండి అని మోదీ వారితో అన్నట్టుగా విశ్వసనీయంగా తెలిసింది. మరి ఈయన చెప్పేటువంటివి అన్ని నిజాలే కదా, మీరు చెప్తున్నట్టు ఆర్కే చెప్పిన అన్ని నిజాలే కదా. మరి ఈడ ఎవరెవరు దోస్తులు మళ్ళీ ఇదే పత్రిక ఇవాళ ఏం రాస్తుంది? ఆంధ్రజ్యోతి పత్రిక. ఇదే ఆంధ్రజ్యోతి పత్రిక ఏం రాసింది? బీఆర్ఎస్ వచ్చిన పాము ఇది రాసింది. ఇంకొకటి ఎవరు రాసిరా? వెలుగు ఆయన రాసిండు. మీ పత్రికలే అది కూడా. కేసీఆర్ మోడీ చీకటి దోస్తులు అని చెప్పేసి ఈయన మళ్ళీ సిగ్గు లేకుండా మాట్లాడడం ఇలా పెద్ద వార్త రాసింది. ఒక ముఖ్యమంత్రి లెక్క ఉండి అన్ని అబద్ధాలే మాట్లాడుతూ ఉంటాడు, ఒక్కటి నిజం ఉండదు ఇది. మరి ఇక చెప్పింది ఏంది? మీ వాళ్ళు చెప్పింది ఏంది? మీరిద్దరు కలిసిర్రు. ఎవరు? రేవంత్ రెడ్డి బట్టి విక్రమార్క ఇద్దరు కలిసిపోయి మోడీని కలిసినప్పుడు వీళ్ళిద్దరికి మోడీ ఏం చెప్పిందంటే, కేసీఆర్ను రాజకీయంగా ఫినిష్ చేయండి, మీకు సహకారం 200% నాకు సహకారం ఉంటుంది, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినా మాకు బాధ లేదు, కేసీఆర్ కుటుంబం మాత్రం ఉండకూడదు, మీరు చేయగలిగిందంతా చేయండి అని చెప్పేసి మోడీ రేవంత్ రెడ్డికి బట్టికి చెప్పినట్టు వార్త రాసిరు. అదే ఆయన చెప్పిండంట, వాస్తవాన్ని కూడా అదే చెప్పారు. మరి ఇక్కడ ఎవరెవరు దోస్తులు? మోడీ రేవంత్ రెడ్డి దోస్తా, మోడీ కేసీఆర్ దోస్తా? 200% రేవంత్ రెడ్డి మోడీ ఒకటే కదా. ఈ మాట కేసీఆర్కి చెప్పలే కదా పిలిచి, మొత్తం నువ్వేమైనా చేయ కానీ కాంగ్రెస్ పార్టీని ఫినిష్ చేయని చెప్పలే కదా. మీరు గెలిచినా మాకు అభ్యంతరం లేదు, ఎందుకంటే రేపన్నాడు నువ్వు నా దాంట్లోకి వస్తావని నాకు నమ్మకం ఉంది, ఎందుకంటే బిడ్డ నీది కేసు ఉన్నది, ఓటుకు నోటు కేసు ఉన్నది, అది పట్టుకుంటా బిర్రుగా రాకపోతే తీసుకుపోయి బొక్కలు వేస్తా. సో కాబట్టి 200% వస్తావు నా దాంట్లో అనుమానం లేదు. కేసీఆర్ని ఫినిష్ చేస్తే నువ్వు దొంగవే కాబట్టి ఎట్లా దొరికించుకోవచ్చు, నేను పెద్ద ఇబ్బంది లేదన్నటువంటి ప్లాన్ మోడీది. మోడీకి ఉండే ప్లాన్లు మోడీకి ఉన్న ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏం కొనాలనియడు, దీన్ని మింగుతాడు, మొత్తము నీళ్లు మింగేసి నీళ్ళు తాగుతాడు, చూస్తూ ఉంటాడు మీరు అది. సో కాబట్టి వీళ్ళు చెప్పినటువంటి మాటనే మళ్ళా వీళ్ళు ఏమంటారు? ఇక కేసీఆర్ మోడీ చీకటి దోస్తులు ఇద్దరు కలిసి ఒక్కటే అని చెప్పేసి చెప్తారు. ఇట్లాంటి వార్తలు రాసి చెప్తుంటారు. కాబట్టి ఒక్కసారి ఏం లేదు మిత్రులారా, మనం ఒక్కసారి ఆంధ్రజ్యోతి పత్రికను ఒక 10 రోజుల నుంచి తిరిగేస్తే వాళ్ళు రాసినటువంటి తప్పుడు ప్రాపగండకు వాళ్ళే సమాధానం చెప్తారు. ఈ పత్రికలు ఏవైతే రాస్తూ ఉంటాయో 10 రోజులు ఒకసారి 10 రోజుల పత్రికలు తీసి పక్కన పెట్టి అన్ని చదివినాం అనుకో, మొదటి రోజు రాసిన ప్రాపగండ వార్తకి తర్వాత రోజు రాసిన వార్తనే కౌంటర్ ఇస్తుంది. అంటే దొంగలు ఇల్లు ఇవకలే బయటపడిపోతారు అన్నమాట. సో ఈ విధంగా వీళ్ళే రాస్తారు మోడీ రేవంత్ రెడ్డి ఒక్కటే అని. మళ్ళా ఇవే పత్రికలు రాస్తాయి, ఏమని రాస్తాయి? మన కేసీఆర్ మోడీ ఒక్కటి అని. సో కాబట్టి ఇది వాస్తవాలు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. రేవంత్ రెడ్డి పచ్చి అబద్ధాలు మాట్లాడి నిన్న వచ్చి, ఇక దాంతోపాటు ఇంకొక మాట కూడా మాట్లాడిండు. అంటే ఇక అయిపోయిందినా, రేపు మాపు ఎన్నికలు అయిపోగానే బీజేపీలోకి పోతాడు. ఇప్పుడు ఎవరైతే కాంగ్రెస్ పార్టీని బీజేపీని వ్యతిరేకించే వాళ్ళందరూ కాంగ్రెస్ పార్టీకి ఓటేసిరో మీరంతా చేతులు కాల్చుకున్నట్టే. మళ్ళొక్కసారి మీరు ఆ పని చేశారనుకో పార్లమెంట్ ఎన్నికల్లో ఇక నిండా మునిగినట్టు. ఎందుకంటే ఈయన రేవంత్ రెడ్డి మోడీ ఇద్దరు ఒక్కటే, మీరు గుర్తుపెట్టుకోండి ప్రజలారా. వీళ్ళిద్దరు తోడు దొంగలు, పైన ఉన్నటువంటి పెద్ద దొంగ, కింద ఉన్నటువంటి చిన్న దొంగ, ఇద్దరు తోడు దొంగలు. ఈ తోడు దొంగలు కలిసి ఇటు రాష్ట్రాన్ని దేశాన్ని సర్వనాశనం చేయాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, అదే పని చేస్తున్నారు.